పుష్పవంతో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయపడేలా అమ్మడి లైనప్ ఉంది. అయితే గతేడాది యానిమల్ హిట్టొచ్చాక ఆమె నుండి మరో మూవీ రాలేదు. యానిమల్ తర్వాత రష్మిక కమిటైన చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. పుష్ప 2తో సహా 7 ప్రాజెక్టులు సెట్స్ పైనే ఉండటంతో రష్మిక నుండి మరో మూవీ రాలేదు. దీంతో ఇప్పుడు గ్యాప్ తగ్గించేందుకు, ఫ్యాన్స్ ని దిల్ ఖుషీ చేసేందుకు ఫిక్స్ అయింది రష్మిక. నెక్స్ట్ ఇయర్ తనదే అంటోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, మరోవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక నెక్స్ట్ మూవీకి అదిరిపోయే హైప్ దక్కింది. దర్శకుడు సుకుమార్ రష్మిక నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రస్తావించాడు. ఆ సినిమా టీజర్ తాను చూశానని, అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అంటూ పొగిడేశాడు సుక్కు. దీంతో గర్ల్ ఫ్రెండ్ చిత్ర టీజర్ని పుష్ప 2 సినిమాతో పాటు ప్లే చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ టీజర్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. టీజర్లో రష్మిక పాత్రను పరిచయం చేయటం, ఆ పాత్రను నేరేట్ చేయడం లాంటి సీన్స్కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో గర్ల్ ఫ్రెండ్ సినిమాపై మరింత హైప్ రావడం గ్యారంటీ. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది. మరి గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.